ఈరోజు పాలకుర్తి జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో ఐకేపీ సెంటర్లో సుమారుగా ఈ యొక్క రైతుది దేవయ్య గారిది నెల రోజుల కిందట ఒడ్లు కళ్ళంలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోస్తే ఈ రోజు వరకు సుమారుగా 30 రోజులైతే కూడా పంట కొనే దిక్కు లేక రైతాంగం మొత్తం ఒక బొమ్మెర గ్రామంలో కాదు పాలకుర్తి మండలంలో అన్ని గ్రామాలలో ఐకేపీ సెంటర్లలో మార్కెట్ యార్డుల్లో కోకొల్లులుగా మొత్తం మార్కెట్లలో మొత్తం మక్కలు మన వరి అన్నీ కూడా నిల్వలు చేసుకొని ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తలేరు. అది అడుగుతున్న మన రైతు వచ్చేసి ఈరోజు వర్షం పడుతుంది ఉదయం అని చెప్పి ఆగమాగం అవ్వకుండా రైతులందరూ అరిగోస పడతా ఉంటే రైతుకు పరద కావాలని ఆ ఐకేపీ సెంటర్ నడుపుతున్న వారి దగ్గర పోయి అడిగితే వారు పరదల్లో గిరిదల్లో ఎవరినా ఇచ్చేదని వాళ్ళ పైన రైతు పైన తిరిగి దాడి చేయడం ఇది ఒక హేమమైన చర్య. అలాంటి రైతులందరూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించేది ప్రభుత్వాలు అయితే రైతు అందరూ కూడా గోసపడితే రాష్ట్రం కూడా దేశం కూడా అరిగోసపడతానే ఆలోచన లేకుండా రైతు గోస ఎవరు చూస్తూ ఉన్నాడు. 30 రోజుల నుంచి ఒక ప్రభుత్వం పట్టించుకునే నాదు లేదు, ఇక్కడ ఎమ్మెల్యే లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఒక్క రైతుకే గిట్లయితుంది. వందలాది మంది వేలాది మంది మార్కెట్లలో 20-25 రోజులు సుమారుగా రోడ్ల మీద వరి ధాన్యం పోసుకొని ఎండనక వాననక అరిగోస పడతా ఉంటే పట్టించుకునే నాదులు లేకుంటుంటే అలాగే ఈరోజు పోసిన ఈ దేవయ్య రైతు మీద ఒక పరద కావాలంటే దాడి చేయడం ఏమేమి చర్య. జిల్లా కలెక్టర్ గారు స్పందించి రైతు స్పందించిన ఆయనకు కావాల్సిన పరదలు కానీ ఆయన ఓట్లను మాత్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. ఎవరైతే మహిళా సెంటర్ నడుపుతున్న వాళ్ళు ఐకేపీ సెంటర్ నడుపుతున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్ల మీద తడిసిన ధాన్యం మొత్తం కూడా ఈ రోజు వర్షానికి ఎంతో కొంత తడిసిన ధాన్యం మొత్తం కూడా రైతులది కొనుగోలు చేసేంత వరకు కూడా మేమందరం కూడా రైతుల పక్షాన ఉంటాం. వారి యొక్క గోస దేవుని ముడుతూ ఉన్నది. 20-25 రోజులు ఎండల మొత్తం ఈ రోజు వానల మొత్తం వారి యొక్క గోస రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తగులుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకునే నాదు లేడు. ఏ అధికారి కూడా చేతులు ఎత్తేసి బత్తాలు వస్తలేవు లారీలు వస్తలేవు అనడు తప్ప ఒక సాయం చేద్దాం రైతుకు అనే మాట పట్టించుకునే నాదు లేదు. కాబట్టి మీరే తక్షణమే కలెక్టర్గా స్పందించి వారికి కావాల్సిన పరదాలు బత్తాలు లారీలు తొందరగా పంపించి తక్షణమే ఈ వాతావరణ శాఖ కూడా 2 రోజుల భారీ వర్షాలు అంటూ ఉన్నది. ఆ వర్షాలతోటి కనుక తడిస్తే ఆ తడిసిన ధాన్యాన్ని కూడా మీరే కొనగాలి తప్ప వారి యొక్క గోసను చూసి వారి యొక్క బాధను ఇబ్బంది పెడితే మాత్రం ఖబర్దార్. మేమందరం రైతుల పక్షాన రేపు బీఆర్ఎస్ పార్టీ దయాకర్ రావు గారు కూడా వస్తూ ఉన్నారు. ఎల్లుండి రేపటిలోగా ఈ రైతులకు సంబంధించిన మొత్తం ధాన్యం కొనుక్కోకుంటే పూర్తి స్థాయిలో పాలకుర్తి మండలంలో ధర్నాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఎవరైతే మహిళా ఐకేపీ సెంటర్ నడిపిన ఆ మహిళ దాడి చేసిన పైన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆ ఐకేపీ సెంటర్ మీద ఉన్న ఖచ్చితంగా కలెక్టర్ గారు వాళ్ళపైన చర్య తీసుకోవాలి. దానికి పూర్తి స్థాయిలో విచారణ చెప్పి క్రిమినల్ కేసు కూడా పెట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ఎవరు కూడా మనోధైర్యంగా ఉండాలి. దయచేసి మీరు ఎవరు కూడా ఇట్లాంటి సరే అనుకోని మీ బాధతోటి మీరు రోడ్డెక్కిన అందరూ కూడా ఇట్లాంటి సందర్భం అందరికి ప్రయాణికులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకి హాస్పిటల్ అది అంటారు. కాబట్టి మేము కూడా స్వచ్ఛందంగా రైతుల బాధ చూడలేక మేము వచ్చినాం తప్ప మేము కూడా స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాం. దయచేసి ఈ రైతుల బాధ కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ గారు ఆలోచించి వారికి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.